అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. అప్పలు, గారెలు అన్నీ తింటున్నారా? ఇక నేనైతే మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాను కదా! ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఈ వీడియోలో మేము చేసిన ఫన్నీ మూమెంట్స్, మా పిల్లల అల్లర్లు, పిండి వంటలు, మేము ఎక్కడికెళ్ళాము, ఎలా సందడి చేశాము అన్నీ మా మెమరీస్ కోసం అయితే తీసుకున్నాము. తప్పకుండా మీరు కూడా చూసి లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా ప్లీజ్. ఇక మా అత్తమైతే పొద్దున్నే లేచి సాన్పేసింది, ముగ్గులు పెట్టింది బయట. ఇక లోపల మీ వంతు అనేసి మాకు వదిలేసింది. ఇక మా మరిది గారైతే పొద్దున్నే లేచి స్నానం చేసుకొని దేవుడికైతే దీపం పెట్టాడు. ఈలోగా పిల్లలు కూడా లేచారు. ఏంటో మా దగ్గర ఉంటే అస్సలు లేవరు వీళ్ళు టైంకి. ఊర్లో వస్తే మాత్రం గంట కొట్టినట్టు పడుకుంటారు, గంట కొట్టినట్టు టైంకి లేస్తారు. ఇంకా వాళ్ళు లేచేసరికి మేము ఫ్రెష్ అప్ అయ్యి మేము కాస్త టీ తాగాము. వాళ్ళకు కూడా లేవగానే మొహం గడిపించి పాలైతే ఇచ్చాను. ఇక వాళ్ళు తాగేసిన తర్వాత ఇంకా మేము ఖాళీగా ఉంటే ఏం బోర్ వస్తుంది అనేసి మెహందీ తెచ్చుకున్నాం కానీ వేసుకోవడం మర్చిపోయాము. ఇక అందరికైతే చందమామలు పెట్టాను. ఇక పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా మాకు కూడా పెట్టు అనేసి అంటే వాళ్ళకి పెడితే వాళ్ళు మొత్తం అది క్రీమ్ అనుకొని తింటున్నాడు చిన్నోడు ఏకంగా. మా పిల్లలను చూస్తుంటే చిన్నప్పుడు నా బాల్యం గుర్తొస్తుంది. ఎందుకంటే మా మేనత్త దగ్గరికి చిన్నప్పుడు మా నాన్నమ్మతో పాటు వచ్చేదాన్ని. అప్పుడు వచ్చి తెగ అల్లరి చేసేవాళ్ళము, ఆడుకునేవాళ్ళము. మేము మా పూజ అంటే మా మేనత్త కూతురు ఇంకా మేమిద్దరం అయితే భలే ఆడుకునేవాళ్ళము. చాలా కుంటి పనులు చేసేది అదైతే. దానికి మించి నేను ఇంకా కొద్ది పనులు చేసేదాన్ని. ఇంకా మా అత్తయ్య అయితే పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తుంది. కాస్త హెల్ప్ చేద్దాము అనేసి నేనైతే పన్నీర్ కర్రీ చేద్దాము కాస్త అంటే లంచ్కి పిల్లలకు సైడ్కి ఉంటుంది అనేసి పన్నీర్ కర్రీ చేద్దామని ఆమె పక్కకు కూర్చున్నాను. ఇక తనైతే పోలేలు చేస్తుంది. చాలా బాగా చేసేది అత్తమ్మ అయితే. ఇంకా ఇద్దరం మంచిగా ముచ్చట్లు ఆడుకుంటా మంచిగా ఆమె పోలేలు చేసింది. నేను ఇటు పన్నీర్ కర్రీ కూడా కంప్లీట్ చేశాను. మా బాబాయ్ వాళ్ళ కూతురు కూడా వచ్చింది. ఇల్లంతా నిజంగా అందరం ఉంటే ఎంత పండగలా ఉంది కదా! పండగ సంగతి ఏమో కానీ మేమందరం మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక ఇందులో మా చిన్నత్త వాళ్ళు, మా చిన్న మరిది వాళ్ళు కూడా వస్తే ఇంకా బాగుండేది. చూద్దాం నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకేదైనా పండగకి మీట్ అయితే బాగుండు అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే వదిన మరదన్లు అయితే మంచిగా గారెలు చేస్తుంది. అంటే మా సైడు బజ్జీలు అంటారు. ఇంకా నేను విన్న కాడికైతే గారెలు అంటారు ఇవి. మా అమ్మకి అక్క చెల్లెలు లేరు. నాకు కూడా అక్క చెల్లెలు తీరా వస్తే అన్నతమ్ములు కూడా లేరు. మా అమ్మ నాకెప్పుడు ఒకటే మాట చెప్తుంది, మనకు లేని బంధం గురించి భయపడొద్దు, బాధపడొద్దురా, ఉన్న బంధాలని కలుపుకుంటూ వెళ్ళాలి అనేసి. అందుకే మనసులో అలాంటి లోటు లేకుండా అందరితో ఫ్రీగా ఉండాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నూనె ఎక్కువగా అయిపోతుంది. అది కాగితేనే నూనె తక్కువ గుంచుతుంది తెలుసా. ఇక మీరు నెత్తులు తీసుకోండి. మంచి సెట్ అయింది అది. కానీ దాని పాయింట్ వేసి మంచిగా మురుకులు తిన్నా చేస్తున్నావు. ఇక వాళ్ళైతే మంచిగా వంట చేస్తే పిల్లలైతే ఆయిల్ కాడికి వస్తున్నారు మళ్ళీ మళ్ళీ అనేసి అమ్మ వాళ్ళు భయపడి మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళండిరా, బ్రిడ్జ్ సైడ్ వెళ్ళండి, పిల్లలకు ట్రైన్ చూపించరండి అనేసి అమ్మ వాళ్ళు అనేసరికి ఇంకా పిల్లలు కూడా ఎప్పుడు ట్రైన్ చూడలేరు కదా, ఇంకా మనం కాస్త బ్రిడ్జ్ వైపు వెళ్దాం చూద్దాము అనేసి బయటకు వచ్చాము. నిజంగా ఎంత బాగుంటుందో మీరు కూడా చూడండి.
నువ్వు ముందుకెళ్ళినావంటే నేను ఇంటి కొరుకుతానా అని. నాని ముందెళ్ళొద్దు, మాతో పాటు ఉండాలి, వెళ్ళకు. రేణి పళ్ళు లేవేంలో ఉన్నాడు, మంచిగానే లేదా నీట్గా. నాని ఆగమ్మా, రావాలి నా ఎంబడి రావాలి. వావ్, ఇంత నీట్గా అయిపోయిందా ఇక్కడ. ట్రైన్కే పోయారు అందరూ. బాగుందా? ఎట్లా అన్నది? చూ అన్నదా? దిగండమ్మా, కింద పడతారు. లాని బాయ్. మళ్ళీ ఇంకోటి వస్తుంది, పోతారా? ఏనాడు వద్దు చాలు, ఒకటి చూసిరా అయిపోయి. లక్కీ బాయ్, మెల్లగొండమ్మా. మా పెద్ద బాబు ట్రైన్ ఎప్పుడు చూడలేదు, టీవీలో కానీ నేను రూమ్లో పెట్టిన చాట్లో కానీ ట్రైన్ అని చెప్పడమే కానీ చూడలేదు. ఇంకా వానికి లైవ్లో చూపించాలనేసి నేను స్టేషన్కి అయితే తీసుకెళ్ళాను. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి, ఆ రోజుగా పొద్దున్నే లేచి ముగ్గులైతే వేసింది మా చెల్లి, మా మరదలైతే. ఇక నాకు కొద్దిగా హ్యాండ్ పెయిన్ ఉండనేసి నేను కాస్త ఒకటే వేసాను. ఇక వాళ్ళైతే ముగ్గులేసి కలర్ నింపారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊరికి దగ్గరలో శివాలయం ఉంటుంది, చాలా బాగుంది. ఇంకా దర్శనం కోసం అందరం కలిసి వెళ్ళాము. ఎందులో నాని హాయ్, జైజక్ మొక్కాలా? పైన ఉన్నాయా? ఎడా ఇడనా? పాలు పోస్తారు. ఏడా ఇది అంటే ఇది గుండమా? చిన్నగా ఉన్నా చూస్తే కనబడుతుంది, కింద దీపం వెలుగుతుంటుంది. ఇప్పుడు కనిపిస్తుందా? వద్దులే. బాయేనా గుండమా ఇది? బాయా? అక్కడ గుడి ఉంటుంది కదా ఇక్కడ. కొబ్బరికాయ అందులో దీపమే ఆ మీదకి కనబడుతుంది. రా 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 రా, కాళ్ళొస్తాయనా? మెల్ల దయంగా. జై జై. అమ్మా,
మందిరం అయితే కొండపైన ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళాలంటే ఈ మెట్లన్నీ ఎక్కాల్సింది. ఇంకొక దారి కూడా ఉంటుంది వెహికల్స్ పైనకి వెళ్ళడానికి, కానీ అది ఎక్కడానికి నాకు చాలా భయం కదా, అందుకని ఇక స్టెప్స్ ఎక్కే వెళ్ళాను. ఇక నాతో పాటు మా పెద్ద బాబు కూడా ఎక్కాడు, చిన్న బాబు ఇంటి దగ్గర ఉంచాను. ఇంకా నేనే మెట్లు ఎక్కుతా అని మొత్తానికి మెట్లు అయితే ఎక్కాడు. ఇక మేమందరం దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము. వీడియోస్ లోపల అలో లేదు, అందుకే గడప దాకా అయితే తీశాను. ఈ విధంగా అయితే నేను సంక్రాంతి పండగ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే చేసుకున్నాను. ఇక నేను వెళ్ళే రోజు మా అత్తయ్య నాకు చీర పెట్టి పంపించింది. వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా వచ్చానో వెళ్ళేటప్పుడు అంత బాధేసింది. ఎందుకంటే ఉన్న 1 వీక్ అయినా సరే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎన్నో మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. నేను వెళ్ళాక నేను ఒక్కదాన్నే కాదు, నేను వచ్చినానని మా చెల్లి వచ్చింది, అమ్మ నాన్న వచ్చారు, బాబాయ్ వాళ్ళు వచ్చారు. ఆ ఒక్కరోజైతే భోగి వాళ్ళ రోజైతే భలే సందడిగా ఉండే ఇల్లంతా. ఇక వాళ్ళు తాతయ్య వాళ్ళు కాబట్టి భోగి పళ్ళు పోసి తెల్లవారుజామున వెళ్ళారు. ఇంకా మేమైతే సంక్రాంతి నెక్స్ట్ డే వచ్చాము, ఇక అమావాస్య ఉంది అనేసి. ఇంకా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు తాతయ్య వాళ్ళతోని, అమ్మమ్మతోని, ఇక మా మరిదితోని, మా మరదలతోని. నిజంగా ఒక మెమరబుల్గా ఉంటుంది వీడియో అయితే నాకైతే. ఇక నేనే కాదు, బహుశా పిల్లలు కూడా మిస్ అవుతుండొచ్చు, ఎందుకంటే ఊర్లో అందరూ ఉంటారు, సిటీలలో ఏముండదు కదా, ఓన్లీ నేను, టీవీ, అలాగే 4 గదులు అంతే. ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక లైక్ చేసి వెళ్ళండి అబ్బా.